నమస్తే, నేను క్రాంతి. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో నిజంగానే ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుందా? ఈ నెల 13వ తారీఖున పోలింగ్ జరగనుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే ఇప్పటివరకు జరిగిన పార్టీల ప్రచారము, అభ్యర్థుల స్టామినాను గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పార్టీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇక్కడ వారు వన్ సైడే అని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, మేమే గెలుస్తున్నాము, మాకు ఇప్పుడు మెజారిటీ ఇంపార్టెంట్, ఎంత మెజారిటీ సాధిస్తామన్న దాని గురించే మేము ఆలోచిస్తున్నాం అన్నటువంటి కాన్ఫిడెన్స్ని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేస్తున్నాయి అంటే, ఈ నియోజకవర్గము ఏర్పడిన నాటి నుంచి కూడా అత్యధికంగా విజయాలు సాధించింది కాంగ్రెసే కావచ్చు. కానీ 2009లో, 2014లో, అదేవిధంగా 2019లో వరుసగా, అంటే తెలంగాణ ఏర్పడడానికి ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచి ఉండొచ్చు. సో ఈ గణాంకాలను మనం పరిగణలోకి తీసుకుంటే నిజంగానే ఈసారి కాంగ్రెస్ వన్ సైడెడ్గా గెలిచే అవకాశం ఉందా అంటే, బీజేపీకి, బీఆర్ఎస్కు ఏమీ ఓట్లు పడవా? ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఏంది, కనీసం తమ దరిదాపుల్లో ఈ 2 పార్టీలు ఉండవు, అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాము, ఇప్పుడు మెజారిటీ ఎంత దాని మీదనే మేము వర్కౌట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో బీజేపీ, బీఆర్ఎస్ మరి ఏం చేస్తున్నారు? నిజంగా 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల గణాంకాలు మనం పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది. అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక సూర్యాపేట మినహా మిగిలిన 6 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అది కూడా అత్యధిక మెజారిటీ సాధించినటువంటి నియోజకవర్గాలు. అంటే ఎమ్మెల్యేలు మంచి మెజారిటీతో ఇక్కడ విజయం సాధించి ఉన్నారు. ఒక సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచి ఉంది. కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, అదేవిధంగా నల్గొండ, ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లను కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. సో కాబట్టి కాంగ్రెస్ ఈ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ మనం 2019 ఎన్నికల ఫలితాలని ఒకసారి గుర్తు చేసుకుంటే, అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. కానీ అప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 1, అది కూడా ఆయన మాత్రమే హుజూర్నగర్లో అప్పుడు గెలిచి ఉన్నారు. మిగిలిన 6 చోట్ల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచింది మాత్రం కాంగ్రెస్. సో ఇప్పుడు ఆ ఫలితం రిపీట్ కాకూడదని ఏం లేదు కదా. ఒక 6 ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్న బీఆర్ఎస్ లేదంటే బీజేపీలో గెలిచే అవకాశం లేదా? కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము చెప్పాలంటే, ఇక్కడ పార్టీల పరిస్థితిని మనం గమనిస్తే, పార్టీల ప్రచార శైలిని కనుక మనం పరిశీలించి చివరిలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజంగానే ఇక్కడ కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీలో నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మొన్నటి దాకా బీఆర్ఎస్లో ఉన్న హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి చేస్తున్న వ్యక్తి కంచర్ల కృష్ణారెడ్డి కూడా కొత్త అభ్యర్థే. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది అనుకున్న ఈ స్థానంలో ఎందుకో అభ్యర్థిని అనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రచారం కూడా అంతంత మాత్రంగానే జరిగింది. బీజేపీ కొంత కష్టపడుతున్నా కానీ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ తక్కువ, దాంతో ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. అభ్యర్థి కష్టపడుతున్నాడు, అదేవిధంగా స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని పోతున్నా ఆయనకు టికెట్ కన్ఫర్మ్ కావడం విషయంలోనే బీజేపీలో కొంత వ్యతిరేకత వచ్చింది. సో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పని చేస్తున్నారా సైదిరెడ్డి కోసం, శానంపూడి సైదిరెడ్డి కోసం అంటే మనం చెప్పలేము. అదేవిధంగా బీఆర్ఎస్లో చాలామంది టికెట్ కోసం ట్రై చేశారు. కానీ చివరికి కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ వచ్చినా ఎందుకో ప్రచారంలో ఆ పార్టీ వెనుకబడింది అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించింది కేసీఆర్ నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని మిర్యాలగూడ నుంచే. మొట్టమొదటి ప్రచారం ఇక్కడి నుంచి చేశారు ఆయన. అదేవిధంగా కేఆర్ఎంబీ మీద జరిగిన బహిరంగ సభ కూడా నల్గొండలోనే జరిగింది. వాస్తవానికి పార్టీ నాయకత్వము ఎక్కువగానే నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. కానీ మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ఉత్సాహాన్ని, ఊపుని ఇక్కడ క్యాడర్ కొనసాగించలేకపోయిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక సూర్యాపేటలో ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంట్లగండ్ల జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గంలోనే క్యాడరు ఇంటింటి ప్రచారం చేస్తుంది. ఒక విధంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గం మొత్తాన్ని మనం పరిశీలిస్తే ఒక సూర్యాపేట సెగ్మెంట్లో తప్పితే పెద్దగా ఎక్కడ ప్రచారం కనిపించట్లే. ముఖ్య కార్యకర్తల సమావేశాలు లేదంటే ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు తప్పితే బేట్ల ప్రచారం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడవు. అంటే ఒక విధంగా ఇక్కడ బీఆర్ఎస్ ముందే చేతులు ఎత్తేసిందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి మనకు.
సో ఒకవైపు బీజేపీకి స్థానిక క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడము, కేవలం కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాన్ మాత్రం నమ్ముకోవడం ఆ పార్టీకి ఉన్న ఏకైక అనుకూల అంశం. మిగిలినవి కూడా ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థి కొత్త, పార్టీకి కొత్త, ఇలా స్థానికంగా నేతలు ఎవరైనాకు పెద్దగా బహిరంగంగా ఓపెన్గా సహకరిస్తున్నటువంటి మనకు కనపడదు. ఇంకా బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన రోజు నుంచే కొంత వెనుకబడినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది సమావేశాలు, కొన్ని ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరిగినా ఎందుకో ఆ పార్టీ అభ్యర్థి, ఆ పార్టీ క్యాడరు ప్రచారంలో దూసుకుపోయినట్టు మనకు కనిపించరు. ఇన్ని కారణాల వల్ల కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారము నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగానే ఇక్కడ రేపు ఎన్నికల తర్వాత ఫలితాలు వెలువడితే కాంగ్రెస్ అభ్యర్థి కొందూరు రఘువీరెడ్డి ఎంపీగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రచారము నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది. ఒక కాంగ్రెస్ క్యాడర్లోనో కాంగ్రెస్ ముఖ్య నేతల్లోనూ ఈ ప్రచారం జరగడం లేదు. జనసామాన్యంలో కూడా కాంగ్రెస్కే ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దానికి రకరకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 6 ఎమ్మెల్యేలు ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడం, తాము ప్రకటించినటువంటి హామీల్ని దాదాపుగా అమలు చేశామని, అదేవిధంగా నిన్న మొన్నటి దానిక రైతు బంధు అంటే కాంగ్రెస్ రైతు భరోసా అంటుంది, రైతుల ఖాతాల్లో వేశామన్నటువంటి ఒక ప్రచారం చేస్తుంది. సో కేవలం 4-5 నెలల్లోనే తమ పనితీరు మీద అంచనాకు రావద్దని, తాము ఖచ్చితంగా రైతు సంక్షేమానికి, యువకుల నిరుద్యోగుల సంక్షేమానికి, మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ కాబట్టి తమను ఈసారి గెలిపిస్తే కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలోని బీజేపీని, ఎన్డీఏని కనుక మనం గద్దెదించగలిగితే ఈ దేశాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లు ఇవ్వాలి కాబట్టి నల్లగొండ లోక్సభ స్థానాన్ని కూడా గెలిపించాలని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తుంది. ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతల్ని భుజాలు వేసుకొని పనిచేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ విషయానికి వచ్చేవరకల్లా మాజీ ఎమ్మెల్యేలలో అంత ఉత్సాహం కనిపించడం లేదు, క్యాడర్లో అంత ఉత్సాహం కనిపించడం లేదు. మొత్తంగా నల్లగొండలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని మనం గమనిస్తే, రాజకీయ పరిణామాలను గమనిస్తే బీజేపీ కొంత కష్టపడుతున్నా అది గెలిచేంతగా ముందుకు దూసుకొచ్చే పరిస్థితులు లేవు. బీఆర్ఎస్ గతంలో ఇక్కడి నుంచి 2 సార్లు పోటీ చేసిన 2014లో 3వ స్థానానికి పరిమితమైంది, 2019లో 2వ స్థానానికి వచ్చినా ఇక్కడ గెలవలే. కాబట్టి బీఆర్ఎస్ ఒకసారి బోనిగొట్టాలని చూస్తుంది. బీజేపీ ఇంతవరకు ఇక్కడ ఒక చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను నమోదు చేసిన పరిస్థితే లేదు. కాబట్టి అది మహా అయితే పోటీలో ఉంటుంది, గౌరవప్రదమైన ఓట్లు సంపాదించుకునే పనిలోనే బీజేపీ ఉందని మనం చెప్పాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా, మనం ఇటుదిప్పి ఏ రకంగా చూసినా ఇక్కడి వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత వాతావరణం కూడా అదేవిధంగా కనిపిస్తుంది.